మన తెలుగు చిత్ర పరిశ్రమల నాగార్జున కుటుంబం మీద ఇటీవలనే మంత్రి కొండా సురేఖ ఆమె అనుచితమైన వ్యాఖ్యలు చేయడము ఎంత వివాదం సృష్టించిందో మన అందరికీ తెలిసిందే. హీరో నాగచైతన్య సమంత ఇడిపోనికే కారణం నేత కేటీఆర్ అని ఆమె వ్యాఖ్యానించడం, గదిగిట్ల మీడియా ముందు వచ్చి బహిరంగంగా మాట్లాడడం అనేది పెను దుమారం రేపింది. దీనికి గాను నాగార్జున సమంత గిట్లా తీవ్రంగా ఈమె మీద మండిపడడం జరిగింది. ప్రముఖులు గిట్లా నాగార్జునకి మద్దతు తెలుపుకుంటా అందరూ స్పందించారు. అయితే ఇటీవలనే నాగార్జున నాంపల్లి కోర్టులో ఈమె మీద పరువు నష్టం దావం కింద కేసు నమోదు చేసిండంట. ఇక అందుకు గాను ఇటీవలనే నాగార్జున వాళ్ళ కుటుంబంతో సహా అందరూ కోర్టుల వాంగ్మూలం అయితే దాఖలు చేసిరంట. మళ్ళా ఈ నాంపల్లి కోర్టు కేసు కింద ఏదైతే జరిగినాయో ఈ వాదనలు ఇటీవలనే జరిగినాయంట. అయితే నాగార్జున చేసిన కేసు కింద ఎవరైతే కౌంటర్గా దీనికి సంబంధించిన మన కొండా సురేఖ తరపున న్యాయవాది గుర్ప్రీత్ సింగ్ వాదించిండంట. ఇక దాంట్లో చూసుకుంటే ఏమంటున్నారు అనంటే, అసలు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అయితే కేటీఆర్ ఆడపిల్లల్ని చాలా ఇబ్బంది పెట్టిండు అనే ఉదాహరణతోని సమంత పేరు వచ్చిందే తప్పించి అంతకు మించి వేరే కోణంలో అసలు ఆ వ్యాఖ్యలు చేయలేదు అని స్పష్టం చేసిండంట. పిటిషనర్ ఏదైతే వేరే అభిప్రాయాలతోని పిటిషన్ చేసిండు కనుక ఈ కేసు కొట్టేయాలి అని చెప్పి మంత్రి కొండా సురేఖ తరపున న్యాయవాది అయితే వాదించిండట. మళ్ళీ దీనికి గాను మన ఎవరైతే నాగార్జున తరపు న్యాయవాది అశోక్ రెడ్డి ఇట్లా వాదనలు తెలిపిండంట. మంత్రి కొండా సురేఖ చేసిన అనుచితమైన వ్యాఖ్యలు అసలు ఇవి కరెక్ట్ కాదు అని చెప్పి, సబబు కాదు అని చెప్పి వాదించిండంట. ఇక ఆ తర్వాత వెంటనే వెనక్కి తీసుకోవాలి అని మాట అన్న వెంటనే క్షమాపణలు చెప్పడం జరిగింది. ఇక ఎక్స్ ఖాతాల ఏవైతే ఆమె క్షమాపణలు చెప్పడో అది కోర్టు కింద చదివి వినిపించిండంట. అయితే బాధ్యతాగలమైన హోదాలో ఉండి అది గిట్లా మంత్రి పదవులే ఉండి గిసువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయడము అస్సలు సరైన పద్ధతి కాదు అని చెప్పి వాదించిండట. ఇక అంతేకాదు ఈమె ఖచ్చితంగా కోర్టుకు సంబంధించి క్రిమినల్ చర్యలకు అర్హురాలు అని చెప్పి మన న్యాయవాది తరపున అశోక్ రెడ్డి గిట్లా స్పష్టం చేసిండట. అయితే ఇప్పటికీ నాగార్జున వాళ్ళ కుటుంబ సభ్యులు మానసికంగా దీని గురించి కుంగిపోతున్నారు అని చెప్పి ఆయన వివరించిండంట. అయితే ఇరు తరపున వాదనలు వీళ్ళ కోర్టు ఈ నెల 28 తారీఖున తీర్పు వెల్లడించినట్లుగా చెప్పిందంట. అవు మళ్ళా ఈ పరువు నష్టం దావా కేసు కింద నాగార్జున చేసిన దానికి మన కోర్టు ఎటువంటి తీర్పు తీస్తుందని మీరు అంచనాలు వేస్తున్నారు? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే అడగంటుండ అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.